ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 24 జూన్ 2020 తేదీ బుధవారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంది. అశ్విని, కృత్తిక నక్షత్ర జాతకులు కొంతవరకు యోగదాయకంగా ఉన్నప్పటికీ భరణి నక్షత్ర జాతకులు కొంత ఒత్తిడికి లోనవుతారు. మానసికంగా ఏదో తెలియని కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని అనుభవించేటువంటి స్థితి కనపడుతోంది. ఈరోజు సామాన్యంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసే ముందు ఒకంత ఆలోచించి ముందుకు వెళ్ళండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఖర్చులు మాత్రం అధికంగా కనపడుతున్నాయి. ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే వాయిదా వేయడం మంచిది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు లేదా ఈరోజు వేసేటువంటి నూతన ప్రయత్నాలు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. మానసికంగా మంచి ఆనందాన్ని ఇస్తుంది. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయం సంచలనం అవుతుంది. ఒక్కసారి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. కుటుంబంలో కూడా ఇంత ధైర్యంగా ఇంత స్టెప్ తీసుకున్నాం ఏంటని చెప్పేసి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. ఫలితం కూడా ఆ విధంగానే ఉంటుంది. మీకు భయపడవలసినటువంటి పని లేదు. అయితే వాక్ విషయంలో అంటే నువ్వు నాకు చెప్పావులే అన్నట్టుగా గొప్పను మాట విసురుతనం వల్ల పెద్దలతోటి కానీ మీకంటే సుపీరియర్ ఆఫీసర్స్తో కానీ మాట పడేటువంటి ప్రమాదం కనపడుతుంది. కొద్దిగా ఆచితూచి మాట్లాడండి. కొద్ది బ్యాలెన్స్ చేసుకోండి. ధనపరమైన విషయాలు కూడా అభివృద్ధి కనపడుతోంది. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ధనపరమైన విషయాలు కలిసి వస్తాయి. కొద్దిగా మేజర్ నిర్ణయాలకి మీకు కుటుంబంలో కానీ లేదా సంఘంలో మీ యొక్క నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ మాటకి కొంత విలువ పెరుగుతుంది. ధనపరమైన విషయాల్లో కూడా కొంత చిక్కులు వస్తాయి. సమయానికి చేతికి అందక అది ఏ విధంగా నేను సమస్యను పరిష్కరించుకోవాలని కొంత ఒత్తిడికి లోనవుతారు. ఇంకా గురుడు మీకు గురుబలం అనుకూలంగా రాలేదు. జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాలలో కూడా చాలా అభివృద్ధి కనపడుతోంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని 1-2 సార్లు ఆలోచించి ప్రతి విషయంలోనూ కూడా చర్చిస్తే కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. జాగ్రత్త వహించండి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ధనం చేతికి అందుతుంది కానీ ఖర్చు అయిపోతుంది, ఆగదు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ మీ అంచనాలకి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించినప్పటికీ మీ అంచనాలకు అవి చాలా చిన్నగా కనపడతాయి. గతంలో చాలా అనుభవించి ఉన్న మూలాన్ని ఏంటి ఇంత కిందకి పడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి మీరు మానసికంగా సంఘర్షణకు లోనవుతారు. అయినా సరే మీ ఆత్మస్థైర్యాన్ని వీడకుండా మీరు విజయపథంలో ముందుకు పెడతారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు చేసుకోవద్దు. ఆవేశపూరితంగా మాట ఇచ్చినా ఆ మాట నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. సమయానికి ధనం చేతికి అందుతుందా అందదా అనేటువంటి ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. జాగ్రత్త వహించండి. మీకు యోగవంతమైనటువంటి రోజులన్నీ కూడా భవిష్యత్తులో ఈశ్వరుడు మీకు చాలా కలగజేయబోతున్నారు. కానీ ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ ఆలోచనలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అవి ఫలిస్తాయి. తదుపరి సింహరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. పుబ్బా నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. ఖర్చులు అధికమవుతాయి. పని పూర్తి అవ్వక కుటుంబంలో కానీ అన్నదమ్ములతో కానీ అత్తమామలతోటి కానీ లేదా మీరు బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తుల వల్ల కానీ మాట పడేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించి ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళ్తే అద్భుతమైనటువంటి విజయావకాశాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. తీసుకునేటువంటి నిర్ణయాలు అభివృద్ధి పదంలో ముందుకు పెడతాయి. తొందరగా అలర్ట్గా ఉండండి. ఆవేశంగా నిర్ణయం తీసుకోవద్దు కానీ
ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం తొందరగా చేయడం వల్ల అది మీకు యాక్టివ్గా ముందుకు పెడతాయి. ఎందుకంటే లాభమందు రవి, లాభమందు బుధుడు, లాభమందు రాహువు యోగదాయకంగా మీకు పనిచేస్తున్నారు. షష్ఠస్థానమందు శనైశ్వరుడు సంపూర్ణ యోగదాయకంగా ఉన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ని వదిలిపెట్టి అదే అవుతుందిలే, ఎవరి కోసం అవుతుందని అనకుండా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువ ఆలోచనాపూర్వకంగా దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా కనుక మీరు తీసుకెళ్ళగలిగితే విజయం మీదే. ఖచ్చితంగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు చాలా వరకు యోగదాయకంగా ఉంది. లాభమందు చంద్రుడు, రాజ్యమందు రవి బుధుడు అద్భుతమైనటువంటి మీకు అవకాశాన్ని పరమేశ్వరుడు కలగజేస్తున్నారు. 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త, మాట్లాడే ముందు జాగ్రత్త, ధనాన్ని కంట్రోల్ చేసుకోలేక తొందరగా గబుక్కుని ఖర్చు పెట్టవలసిన పరిస్థితి రావచ్చు. ఎదురు వ్యక్తులతో మాట పడకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు వహించాలి. ధనపరమైన విషయాలు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అద్భుతమైనటువంటి యోగం కనబడుతోంది. తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా కలిసి వస్తాయి. కానీ పేషెన్సీ చాలా అవసరం. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు తెలుస్తాయి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. షష్ఠమందు శనీశ్వరుడు యోగదాయకం, రాజ్యమందు చంద్రుడు యోగదాయకంగా ఉన్నారు. మీ పనులన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ధనం సమయానికి చేతికి అందుతుంది. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారు. నూతన కార్యాలన్నీ మీరు సంకల్పించినటువంటి పనులన్నీ కూడా అది కార్యరూపం దాలుస్తాయి. వ్యవసాయదారులకి అనుకూలమైనటువంటి పరిస్థితి. ట్రేడింగ్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి విజయావకాశాలు కనపడుతున్నాయి. ఆచితూచి జాగ్రత్తగా ప్రీ ప్లాన్డ్గా వెళ్ళండి. ప్రతి చెప్పుడు మాటలు నమ్మేటువంటి ప్రయత్నం చేయకండి. జాగ్రత్తలు వహించి ఆలోచించి ముందుకు వెళ్తే ఇంకా ఇంకా విజయాలు మీరు సాధించగలుగుతారు. ప్రభుత్వ రంగమైనటువంటి పనుల్లో రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ మీ మీద ఎవరో వ్యక్తిగతంగా ఎవరో మాయా ప్రలోభాలకు మిమ్మల్ని లొంగదీసి ఇరుకున పెట్టి ఇరికించేటువంటి ప్రమాదం కూడా కనపడుతోంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. మానసికంగా ఆనందంగా ఉంటుంది. భాగ్యస్థానముందు ఉన్నటువంటి చంద్రుడు ఒక దిశగా అడుగులు పడే విధంగా ప్రయత్నం జరుగుతుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ తృతీయమందు శనైశ్వరుడు సంపూర్ణ యోగదాయకంగా ఉన్నారు. పనులన్నీ కూడా మీకు పరమేశ్వరుడు దయ వల్ల మీకు మంచి రోజులు, ఇంకా మంచి రోజులు తొందరలో రాబోతున్నాయి. ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు పెరిగి అనారోగ్యాలకి లోనయ్యేటువంటి ప్రమాదం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో మాత్రం ఆలోచించి ప్రతి విషయాన్ని కూడా కేర్గా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఈరోజు అష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి కొంత ఒత్తిడి పెరుగుతుంది. మాధ్యాహ్నిక సమయం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఒత్తిడి పెరుగుతుంది. ఏమిటి, ఏ విధంగా ఉంది, పనులు అవ్వట్లేదే, ఆవేశం వచ్చి గబుక్కుని మాట నియంత్రించుకోలేక ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవచ్చు. జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త, ప్రభుత్వ రంగమైనటువంటి పనుల విషయంలో జాగ్రత్త, కాంట్రాక్టర్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయుధాలతో సంబంధంగా ఆయుధాలతో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, ఆయుధ కర్మాగారాల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, సెక్యూరిటీ సిబ్బంది కానీ ఆయుధాలని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే ప్రభావితం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. పనులన్నీ కూడా ఒక సక్రమమైనటువంటి విధి విధానంగా ముందుకు వెళ్తాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం మాధ్యాహ్నిక సమయం నుంచి కొంత మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో కానీ లేకపోతే వ్యాపార స్థలంలో కానీ మాధ్యాహ్నిక సమయం నుంచి కొంత మానసికంగా ఒత్తిడి కలగవచ్చు. కానీ తృతీయమందు ఉన్నటువంటి కుజుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి రవి మంచి యోగాన్ని ఇస్తున్నారు. ఎటువంటి భయపడవలసినటువంటి పని లేదు. కానీ చెప్పుడు మాటలు వినకండి. చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. మీ ఆలోచన, మీ మానసికమైనటువంటి స్థితి, ఈశ్వరుడు అనుగ్రహం మిమ్మల్ని సంపూర్ణంగా ముందుకు తీసుకువెళ్తున్నాయి. గురువులను నమ్ముకోండి. గురు భగవానుడు మిమ్మల్ని మంచికి తీసుకెళ్తాడు. దత్తాత్రేయ స్మరణ చాలా మంచి మీకు అనుకూలాన్ని ఇస్తుంది.
అదేవిధంగా దశరథ కృత శని స్తోత్రాన్ని ప్రతినిత్యము కూడా పారాయణ చేసుకోండి, సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చాలా యోగదాయకంగా ఉంది. శుభవార్తలు తెలుస్తాయి. మనస్సు చాలా ఆనందంగా ఉంటుంది. సంఘంలో మీ యొక్క పేరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అనేటువంటి మీకు అదొక మంచి వార్త. మిమ్మల్ని ఆనందాన్ని, కష్టపడ్డా సరే మీ పేరు ఎక్కడికి పోదు అనేటువంటి ఆనందం మీకు కలుగుతుంది. దానికోసం ఎంతైనా మీరు తెగిస్తారు. మీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మీ యొక్క ఎంత కష్టాన్నైనా ఎదుర్కొనేటువంటి మనస్తత్వం మీది. ఖచ్చితంగా పరమేశ్వరుడు మీకు ఆ దిశగా అడుగులు పడతాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ యొక్క వ్యక్తిగత ఆలోచనే మిమ్మల్ని ముందుకు విజయపథంలో ముందుకు తీసుకువెడుతుంది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. జన్మస్థానమందు ఉన్నటువంటి కుజుడు, పంచమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రవి, మాయా ప్రలోభాలకులో ఎవరో 10 రూపాయలు పెట్టుబడి పెడితే మీకు 100 రూపాయలు ఇస్తామని, లేకపోతే ఈ వస్తువు 10 రూపాయలకు వస్తుంది, ఇది కొంటే అది 100 రూపాయలకు అమ్ముకోవచ్చని, లేదా ఏదో తక్కువలో వస్తుంది ఎక్కువలో కొనుక్కొని ఇటువంటి మాయా ప్రలోభాల్లోకి ఇరుక్కుని ధనం పోగొట్టుకునేటువంటి ప్రమాదం కనబడుతోంది. చాలా జాగ్రత్త వహించాలి. ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు. వ్యక్తిగతమైనటువంటి ఆలోచనే ప్రధానంగా ముందుకు వెళ్ళండి. బ్యాంకింగ్ రంగం నుంచి కానీ ఏదైనా ఈ ఓటీపీ చెప్పండి, లేదా పిన్ నెంబర్ చెప్పండి, ఇటువంటి మోసాలు కూడా జరిగి డబ్బులు పోగొట్టుకునేటువంటి ప్రమాదం కూడా కనపడుతుంది. చాలా జాగ్రత్త వహించండి. ఎవరో నెత్తి మీద కూర్చుని మిమ్మల్ని నెత్తి మీద మొయ్యలేని బరువు మీ మీద ఏదో మోస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాగా పూజించండి, మంచి జరుగుతుంది. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.